తెలుగు దినపత్రికల్లోని నేటి ప్రధాన వార్తలు చూద్దాం. మోహుల్ చోక్సీ అరెస్ట్ 13,850 కోట్ల పిఎస్బి స్కీమ్ కేసులో బెల్జియంలో అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఆధారంగా స్విట్జర్లాండ్ పారిపోయే ప్రయత్నంలో పట్టుకున్న అధికారులు త్వరలో భారత్కు అప్పగింత ప్రక్రియ. 13,850 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ చేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీని బెల్జియంలో స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. 23 మే 2018 నుండి 15 జూన్ 2021 తేదీల్లో ముంబై కోర్టు జారీ చేసిన 2 ఓపెన్ ఎండ్ అరెస్ట్ వారెంట్ల ఆధారంగా పోలీసులు మోహుల్ చోక్సీని కస్టడీలోకి తీసుకున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో ప్రధాన వార్త చూస్తే రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల ఎంపిక తెలంగాణ పోరాటాన్ని భూమితోనే ముడిపడి ఉన్నాయి. రైతులకు ప్రజలకు పీడకలగా ధరణి చెప్పినట్లుగానే దానిని బంగాళాఖాతంలో వేశాము. 10% చెడ్డవారుంటే వ్యవస్థనే తప్పుపడతారా? అలాంటి ఆలోచన ఉన్నవారిని సమాజానికి దూరంగా ఉంచాలి. ప్రభుత్వం రెవెన్యూ సిబ్బంది వేరువేరు కాదు, ఆధార్ మాదిరిగానే భూధార్ నంబర్ అన్న సీఎం రేవంత్ రెడ్డి. శిల్పకళా వేదికగా భూభారతి ఈ ప్రారంభము. ఇక భూభారతి A to Z సామాన్యుడికి వరము ROR 2025. ఇక అందుకోసమే భూభారతి రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూభారతి తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా ధరణిని బంగాళాఖాతంలో వేశామని చెప్పారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మరో హెడ్లైన్ చూస్తే ఏబీసీ గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన చట్టము. జీవో విడుదల చేసిన ప్రభుత్వము వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా రికార్డు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో గెజిట్ తొలి కాపీని సీఎంకు అందజేసిన మంత్రులు, మినిస్టర్లకు సీఎం అభినందనలు. 3 దశాబ్దాల సమస్యకు పరిష్కారం అన్న ఉత్తమ్. ఇక అసమానతలు తొలగించేందుకే వర్గీకరణ అన్న మంత్రి దామోదర అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో ప్రధాన వార్త చూస్తే మేడే రోజున గిగ్ వర్కర్స్ చట్టం అమల్లోకి ఈ నెల 25 నాటికి ముసాయిదా సిద్ధం చేయండి అన్న సీఎం అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక అలాగే పోలీసు కంప్లైంట్ అథారిటీ ఏర్పాట్లు ఉత్తర్వు జారీ చేసిన హోంశాఖ అంటూ మరో వార్త చూడొచ్చు. మరో వార్త చూస్తే 20,000 ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్లు నెలాఖరులోగా విడుదల. 55,000 ఖాళీలను గుర్తించిన ప్రభుత్వము. సెక్రటేరియట్లో మంత్రి దామోదర చిట్చాట్. రాష్ట్రంలో 55,000 ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని ఈ నెలాఖరులోగా దాదాపు 15 నుండి 20,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మంత్రి దామోదర రాజనరసింహం స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో సోమవారం మీడియాతో చిట్చాట్ చేశారు. నేడు జరిగే సబ్ కమిటీలో శాఖల వారీగా ప్రభుత్వం లెక్కలు తీయబోతున్నదని వివరించినట్లు ఒక వార్త చూడొచ్చు. ఇక 2 చిన్నారులు మృతి. కారులో ఆడుకుంటూ డోర్లాకు ఊపిరాడకపోవడంతో దుర్మరణం. చేవెళ్ల పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు ఒక వార్త కనిపిస్తోంది. ఇక అలాగే ఒకరిని కాపాడపోయి మరొకరు. వేర్వేరు ఘటనలో 5 మృతి. కొలనులో మునిగిన 3, చెరువులో మునిగిన 2. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ విషాదాలు జరిగినట్టు ఒక వార్త కనిపిస్తోంది. ఇక మరో ప్రధాన వార్త చూస్తే నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే అన్యాయం చేసినట్టే. ఓ కుటుంబంలో ఇప్పటికే 3 పదవులు. అన్ని పార్టీలు తిరిగొచ్చిన వాళ్ళు మినిస్టర్ల పోస్టు అడుగుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్త చూడొచ్చు. మరో వార్త చూస్తే దళిత నాయకుడికి ఘోర అవమానము. బట్టలుడదీసి జీపులో ఎక్కించిన పోలీసులు. అంబేద్కర్ జయంతి రోజున దారుణము.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఇక సిఐని సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు ధర్నా చేసినట్టుగా వార్త చూడొచ్చు. ఇక ఇదిలా ఉంటే దళితుడిపై ఇంత క్రూరత్వమా, బట్టలు తీసి పోలీసులు ఈడ్చికెళ్లడము దారుణము. రాహుల్ మొహమ్మద్ కా దుకాన్ ఇదేనా అని ఈ దళితుల పరిస్థితి. ఇప్పటికిప్పుడే ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కొట్టుకపోవడము ఖాయము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్త కనిపిస్తోంది. ఇక వివరాలు చూస్తే దళితుడిపై క్రూరంగా దాడి చేయడము ఆటవిక న్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇక దళితుడి బట్టలోడదీసి పోలీసులు లాక్కెళ్లిన తీరును ఆయన తప్పుపట్టారు. ఇక రేవంత్ సర్కార్లో దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము దష్టికాలపై ఇప్పటికైనా రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేసినట్టు ఒక వార్త చూడొచ్చు. మరో ప్రధాన వార్త చూస్తే తెలంగాణలో బుల్డోజర్లతో ప్రకృతి విధ్వంసము. అడవులను నరికేస్తున్న కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించింది. రేవంత్ సర్కార్పై ప్రధాని మోడీ విమర్శలు చేసినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఆ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రధాని కంచగచ్చబౌలి విషయంలో వాస్తవాలకు దూరంగా ఆయన కామెంట్స్ కేవలము కాంగ్రెస్ పార్టీని దూషించాలనే ఉద్దేశంతోనే చెంపి చామల ప్రధాని వ్యాఖ్యలను తప్పుపడుతూ ఖండన చేసినట్టు ఒక వార్త చూడొచ్చు. అలాగే కంచగచ్చబౌలి భూములు ప్రభుత్వానివే, అటవీ భూమి అని రెవెన్యూ రికార్డులో లేదు, అక్కడ ఎలాంటి జంతువులు లేవు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సిఎస్ శాంతికుమారి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేడు సిఎల్పి కీలక భేటీ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నోవాటెల్లో మీటింగు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణతో పాటు పలు అంశాలపై డిస్కషన్. హాజరు కానున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక భూభారతిపై మండల గ్రామ స్థాయి సదస్సులు చట్టంపై ప్రజలకు వివరించాలి, వారి సందేహాలను నివృత్తి చేయాలి. ఇందిరమ్మ ఇండ్ల జాబితా కమిటీలు పరిశీలించాలి, తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టింది కాంగ్రెసే. 77 ఏళ్లుగా ఒడిదొడుకులు ఎదురైనా ముందుకు సాగుతుంది. అంబేద్కర్ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. అలాగే చంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది. అంబేద్కర్ను అవమానించిందే కాంగ్రెస్ పార్టీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేసినట్టు ఒక వార్త చూడొచ్చు. కేసీఆర్ పై ముఖ్యమంత్రికి అక్కసు, అందుకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి నివాళులు అర్పించలేదు. దళితుడిపై దమనకాండకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈ కవిత ఆగ్రహం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త చూస్తే బిగిస్తున్న ఉచ్చు. గంగారాం భూమాఫియా అక్రమాలపై ఇంటెలిజెన్స్ నజరు. ఇక నకిలీ పత్రాల ఫోర్జరీ సంతకాలతో మహామోసము. పదుల సంఖ్యలో బయటికి వస్తున్న బాధితులు. ముఠా వెనుక అదృశ్య శక్తి. కేటీపీఎస్ డిఈ కుటుంబ సభ్యులపై పేర్ల 100 ఎకరాలు కాపాడాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్న చీటింగ్ ముఠా. భూమాఫియాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి. ఖండాంతరాలకు వ్యాపించిన ఈ దిశ కథనాలు అంటూ ఒక వార్త చూడొచ్చు. పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య. జనగామ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. వివరాలు చూస్తే తెలంగాణలోని జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కావట్లేదని మనస్తాపంతో ఓ మహిళ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. కొడకన్ల మండలము నీలిబండ తండాకు చెందిన నీలిమ 2020 బ్యాచ్ ఏఆర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయింది అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో వార్త చూస్తే చీకోటి ప్రవీణ్పై కేసు నమోదు. మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు సుమోటోగా స్వీకరించిన నల్లగొండ పోలీసులు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ లీడర్ చీకోటి ప్రవీణ్పై నల్గొండ 1 టౌన్ పోలీసు కేసు
నమోదు చేశారు. ఈ నెల 12న హనుమ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ప్రారంభానికి ముందు ఓల్డ్ సిటీలో ఆయన మత విద్వేషాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా, రెచ్చగొట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త చూస్తే దేవరపలో హైటెన్షన్ ఎర్రబలిని అడ్డుకున్న పోలీసులు, తీవ్ర వాగ్వాదం, అధికారులకు మాజీ మంత్రి మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త చూస్తే ధాన్యం కొనుగోలు కేంద్రంపై బినామీల పెత్తనము, అధికార పార్టీ నేతలు చెప్పిన మహిళా సంఘాలకే కేంద్రాలు, వారు చెప్పినట్లు నిర్వాహకులు వినాల్సిందే, అధికారులు సైతం వారు సూచించిన వారికే కొర్రీలు కోతలు పెట్టాలి, బినామీలు పెత్తనం లేకుండా చూడాలంటున్న రైతు సంఘాలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త చూస్తే కాంగ్రెస్వి స్వార్థ ప్రయోజనాలు, వక్ఫ్ చట్టానికి మార్పులు, అందుకే అధికారం కోసము రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుంటుంది, మతవాదులను మాత్రమే సంతృప్తి పరిచింది, పేద ముస్లింలు ఎప్పుడూ ప్రయోజనం పొందలేదు, భూమాఫియాకు లబ్ధి చేకూర్చారు, కొత్త చట్టంలో ఈ దోపిడీకి తెర, అంబేద్కర్ను అవమానించింది హస్తం పార్టీనే, హర్యానా పర్యటనలో ప్రధాని మోడీ ఈ విమర్శలు చేసినట్లు ఒక వార్త కనిపిస్తోంది. మరోపక్క వక్ఫ్ చట్టము రాజ్యాంగ విరుద్ధము, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు, వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తికి విఘాతము, సుప్రీంకోర్టులో సిపిఐ పిటిషన్ వేసినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. స్పేస్లోకి మహిళా బృందము, బ్లూ ఆరిజిన్ రాకెట్ న్యూ షెపర్డ్లో 6 మహిళల ప్రయాణము, కర్మన్ రేఖ దాటి రోదసిలోకి కొన్ని క్షణాల పాటు భారరహిత స్థితిలో 11 నిమిషాల్లో స్పేస్ టూర్ కంప్లీట్, పారాచూట్ల సహాయంతో క్యాప్సూల్లో భూమిపైకి వచ్చినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ స్విట్జర్లాండ్లో జెనీవాలో వచ్చే నెల 14న అమ్మకానికి 300 నుండి 430 కోట్ల ధర పలికే ఛాన్స్, భారతదేశ చారిత్రాత్మక వారసత్వంతో ముడిపడి ఉన్న ఈ వజ్రం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. స్పోర్ట్స్ వార్తలు చూసినట్లయితే చెన్నై ఈజ్ బ్యాక్, 5 వికెట్ల తేడాతో లక్నోపై గ్రాండ్ విక్టరీ, ప్లే ఆఫ్ ఆశలు సజీవము, వరుస పరాజయాలకు చెక్, లక్నో జైత్రయాత్రకు బేక్, పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్ వృధా అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. క్రీజులోనే కోహ్లీకి గుండె నొప్పి, కీపర్ వద్దకు వెళ్లి చెక్ చేయమని విజ్ఞప్తి, ఛాతీపై చేయితో పరీక్షించి బాగానే ఉందన్న సంజు శాంసన్. రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. క్రీజులో బంతులను బాదుతున్న విరాట్ కోహ్లీ ఒక్కసారిగా తన హార్ట్ బీట్ పై అనుమానపడ్డారు. గుండె వేగంగా కొట్టుకుంటుందని భయపడ్డాడో ఏమో. వెంటనే వికెట్ కీపర్గా ఉన్న రాజస్థాన్ రాయల్ టీం కెప్టెన్ సంజు శాంసన్ వద్దకు వెళ్ళాడు. ఒక్కసారిగా నా హార్ట్ బీట్ చెక్ చేయవా అని సంజు శాంసన్ను ఆందోళనగా విరాట్ కోహ్లీ అడిగాడు. దీంతో శాంసన్ వెంటనే తన కీపింగ్ గ్లౌస్ తొలగించి విరాట్ కోహ్లీ ఛాతీపై చేయి పెట్టి పరీక్షగా చూశాడు. బాగానే ఉన్నదని శాంసన్ సమాధానం ఇవ్వడంతో విరాట్ కోహ్లీ వెనుదిరిగాడు అంటూ ఒక వార్త కనిపిస్తోంది.